దైనందిన జీవితంలో రోజువారీ జీవితంలో అంటే మందులు మెడిసిన్స్ లేకుండా బ్రతికే వారి సంఖ్య చాలా తక్కువ కదా. అసలు మెడిసిన్సే లేకుండా అంటే యునానీ మెడిసిన్సే కానివ్వండి, ఇంగ్లీష్ మెడిసిన్సే కానివ్వండి, ఇంకా ఆయుర్వేదిక్ మెడిసిన్సే కానివ్వండి, ఎలాంటి మెడిసిన్స్ లేకుండా జీవితం చాలా చక్కగా బ్రతకొచ్చు. అది ఎలా? త్వరగా మనిషి నిద్రపోవడం మరియు మేల్కొనడం ఔషధం. ఓంకారం జపించడం కూడా ఒక ఔషధం. యోగా, ప్రాణాయామం, ధ్యానం మరియు వ్యాయామం ఒక ఔషధం. ఉదయం మరియు సాయంత్రం నడక కూడా ఒక ఔషధం. ఉపవాసం అన్ని వ్యాధులకు ఔషధం. సూర్యకాంతి కూడా ఒక ఔషధం. కుండ నీరు త్రాగడం కూడా ఔషధమే. చప్పట్లు కొట్టడం కూడా ఔషధమే. ఆహారాన్ని పూర్తిగా నమలడం ఒక ఔషధమే. ఆహారం లాగే నీరు నమలడం మరియు త్రాగే నీరు కూడా ఔషధమే. అంటే ఆహారాన్ని మాత్రమే కాదండి, నీరును కూడా నమిలినట్టుగా మృంగేయాలన్నమాట. అది కూడా ఔషధమే. ఆహారం తీసుకున్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం పెద్ద ఔషధం. సంతోషంగా ఉండాలనే నిర్ణయం కూడా ఒక ఔషధం. కొన్నిసార్లు మౌనం కూడా ఔషధంగా పనిచేస్తుందండోయ్. నవ్వు మరియు జోకులు ఔషధమే. అతిగా నవ్వడం అనర్థం. సంతృప్తి కూడా ఔషధమే. మనశ్శాంతి మరియు ఆరోగ్యకరమైన శరీరం కూడా అవసరం. అది కూడా ఒక ఔషధమే. నిజాయితీ మరియు సానుకూలత కూడా ఔషధమే. నిస్వార్థ ప్రేమ కూడా ఒక ఔషధం. అందరికీ మంచి చేయడం కూడా ఒక ఔషధమే. ఎవరికైనా దీవెనలు కలిగించే పని చేయడం పెద్ద ఔషధమే. అందరితో కలిసి జీవించడం ఔషధం. తినడం, త్రాగటం మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, చాలా సంతోషంగా కుటుంబంతో గడపడం కూడా ఔషధమే. మీతోని నిజమైన మరియు మంచి స్నేహితుడు కూడా స్నేహం చేయడం అనేది డబ్బు లేని పూర్తి మెడికల్ స్టోర్ లాంటివాడు అనమాట. అది కూడా ఒక ఔషధమే. సంతోషంగా ఉండండి, బిజీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి మరియు సంతోషకరమైన మనస్సుతో కలిగి ఉండండి. ఇది కూడా ఔషధమే. ప్రతి కొత్త రోజును సంపూర్ణంగా ఆస్వాదించడం కూడా ఔషధమే. చివరగా ఈ సందేశాన్ని ఎవరికైనా ప్రసాదంగా పంపడం ద్వారా ఒక మంచి పని చేయడంలో కలిగే ఆనందం కూడా ఒక ఔషధమే. ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మరియు దాని పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండటం కూడా పెద్ద ఔషధం.